హలో అండి, మీ పేరు? డాక్టర్ ఆఫ్ తిరుమల శెట్టి. రీసెంట్గా చూసుకుంటే బోడుప్పల్లో ఒక అబ్బాయి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని చంపాడు కదా, దాని మీద స్పందన ఏంటి? అసలు వాడు పెళ్ళెందుకు చేసుకోవాలి? 5 నెలలు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ అమ్మాయిని ఎందుకు చంపాలి? అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేస్తున్నాడంట కదా. కులాలు వేరవచ్చు, కులం మనం పెట్టుకున్నదే. మనం మొత్తం మానవ కులానికి సంబంధించిన వాళ్ళం. ఇంటి పేర్లేంటి, కులం పేర్లేంటి, ఇవన్నీ మనం పెట్టుకున్నవే. కానీ కులం మాత్రం ఒకటే కులం, ఆడ మగ. ఈ 2 కులాలు తప్ప ఇంకే కులాలు లేవు. మహిళ పురుషుడు, ఇంతకు మించి ఇంకా కులాలే లేవు. అటువంటి సమయంలో ఈ కులాల పేర్లు పెట్టుకొని ఒక తక్కువ కులంలో అమ్మాయిని ఒక ఎక్కువ కులం అబ్బాయి చేసుకున్నాడని మాట్లాడుకోవడం ఎందుకు? అసలు ఆ పెళ్ళెందుకు చేసుకోవాలి? ప్రేమించే అమ్మాయిని, ఆ అమ్మాయికి ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే ఆ ప్రెగ్నెన్సీ తీయించేయటం ఎందుకు? పిల్లల్లాగా చచ్చిపోతున్నారా జనాలు. మీలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారా పిల్లల్ని దేవుడు? ఇప్పుడు 2 రాష్ట్రాల సీఎంలు పిల్లల్ని కనండి అని చెప్పేసి సలహాలు ఇస్తున్నాడు. నువ్వు గర్భవతి అయిన మహిళను చంపేశావంటే, ఫస్ట్ ఒకటి అబోర్షన్ చేయించి నెక్స్ట్ ప్రెగ్నెంట్ అయినటువంటి లేడీని చంపావంటే, అంత అనుమానించే ఒక వ్యక్తిగా అనుమానం కూడా ఉందని తేలింది. అలా ఆ అమ్మాయిని అంత ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నువ్వు చంపడానికి చేయాలా వచ్చింది? ఆ అమ్మాయి ఏం చేసినా నమ్మాలి, ఆ అమ్మాయి ఏం చెప్పినా నమ్మాలి. ఎందుకంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కనుక. నీ పెద్దలని, అటు సైడ్ పెద్దలని ఎదిరించి మీరిద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కనుక నమ్మాలి. ఆ అమ్మాయి నిన్ను నమ్మాలి, నువ్వు ఆ అమ్మాయిని నమ్మాలి. ఇక్కడ ప్రెగ్నెంట్ అయినటువంటి అమ్మాయిని అనుమానించి ఈ ప్రెగ్నెంట్ నాకు కాదు అని ఒక అపోహ పెట్టుకొని ఎలా చంపగలిగావు? ఇవాళ నీ ఒక్కరి సంపాదన మీద నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటావా? అసలే తెలంగాణ రాష్ట్రం సీఎం గారు 4 పిల్లల్ని కనమన్నాడు. గబుక్కుమని నీకో నీ పెళ్ళానికో 4 పిల్లలు కావాలనిపించింది అనుకో, ఇంటి నిండా కిష్కింద కాండ కావాలనిపించింది అనుకో, 4గురిని ఎలా పోషిస్తావు? 2 జాబ్కి వెళ్తేనే 4గురిని పోషిస్తారు. ఏంటి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇచ్చినా కానీ వీళ్ళకి అన్నం పెట్టి వీళ్ళ డ్రెస్సులు, వీళ్ళ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకోవాలి అంటే 2 వెళ్తేనే కానీ పోషించుకునేటటువంటి జనరేషన్లో ఉన్నాం మనం. అటువంటి జనరేషన్లో ఉన్న నువ్వు ఇటువంటి నీచమైన ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఈ బేబీ నాకు కాదు, ఈ ప్రెగ్నెంట్ నాకు కాదనే నీచమైన ఆలోచన నీకు ఎలా వచ్చింది? నీకు ఎవరైనా నూరిపోసారా? నీకు ఎవరైనా ఎక్కేశారా? లేకపోతే అమ్మాయి నుంచి నిన్ను విడగొడటానికి చేశారా? విడగొడటానికి చేసినా పర్వాలేదు, విడిపోయినా ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లి పిల్లలు బ్రతికేవాళ్ళు. చంపే రైట్స్ నీకెక్కడ ఉన్నాయిరా? వాళ్ళ అమ్మ నాన్నలు కానీ నీకు చంపమని ఇచ్చారా? ప్రేమించావంటే ప్రేమించావు, పెళ్లి చేసుకున్నారంటే చేసుకున్నారు, బాగానే ఉంది. చంపమని చెప్పలేదు వాళ్ళ అమ్మ నాన్నలు నిన్ను. ఒక మహిళని అది ముక్కలు ముక్కలుగా కోసుకొని పీసులుగా వేసుకుంటూ వెళ్ళావంటే నీ మైండ్ ఎంత క్రూరమైంది, నీ మెంటాలిటీ ఎంత దౌర్భాగ్యమైంది, నువ్వు ఆలోచించే ఆలోచన ఎంత నీచంగా ఉంది అనేది ఆలోచించుకో. మహిళలు అసలే అమ్మాయిలు లేరని కొట్టుకుంటున్నారు రాష్ట్రంలో జనాలు. 2 రాష్ట్రాల్లో అమ్మాయిలు లేరంటున్నారు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఇటువంటి అమ్మాయిలు మీలాంటి మోసగాళ్ళని నమ్మి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈ రకంగా చంపేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయము, ఆంధ్ర చూసుకున్న సీఎం గారు, తెలంగాణ సీఎం గారు చూసుకున్న పిల్లల్ని ఎక్కువ కనండి అంటున్నారు. కానీ ప్రజెంట్ యూత్ చూసుకుంటే అసలు పెళ్లి చేసుకోవడానికి కానీ వెనకడిగేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే చంపేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిలు మొన్నటిదాకా అబ్బాయిలు చంపేశారు. ఇది మళ్ళీ కొత్తగా ట్రెండ్ ఏంటంటే అబ్బాయి అమ్మాయిని చంపేశాడు. ఈ చంపుకునే కాడికి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు? వాడు సింగిల్గా బతికితే పోక శుభ్రంగా ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇద్దరి దగ్గర ఇక్కడ పేషెన్సీ లేదు. అటు పక్కన అబ్బాయి అమ్మాయిని ఏమన్నంటే అమ్మాయి దగ్గర పేషెన్సీ లేదు, అమ్మాయి అబ్బాయిని ఏమన్నంటే అబ్బాయి దగ్గర పేషెన్సీ లేదు. ఇక్కడ ఓపిక అనేది నశించిపోయి కొన్నాళ్ళ పాటు ఇద్దరు కలిపి పెళ్ళి అనే ఒక పవిత్రమైన పేరుని అడ్డం పెట్టుకొని, పెళ్ళి తాళి అంటే పవిత్రమైన అంతవరకు ఈ పేర్లను అడ్డం పెట్టుకొని వీళ్ళు చేస్తున్నటువంటి వ్యభిచారం ఇది. ఈ వ్యభిచారానికి మారు పేరే పెళ్ళి తాళి. ఎందుకు ఈ వ్యభిచారం ఎవరు చేయమన్నారు? చేయమని చెప్పిందా సమాజం? చెప్పిందా మీకు? విడిపోయే కాడికి పెళ్ళిళ్ళు ఎందుకు? చంపుకునే కాడికి పెళ్ళిళ్ళు ఎందుకు? ఎంతవరకు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు? ఇక్కడ ఈ పెళ్ళిళ్ళు ఎంతవరకు నిలబడుతున్నాయి? ఫస్ట్ పెళ్ళిళ్ళు నిలబడట్లేదు. యువతల లక్షలు పోసి చేస్తున్నారు పేరెంట్స్ పెళ్ళిళ్ళు. అంత ఎడ్యుకేషన్ చూస్తున్నారు, శాలరీలు చూస్తున్నారు, ప్రాపర్టీ చూస్తున్నారు, అన్నీ చూసిస్తే అమ్మాయిని అమ్మాయో చంపేస్తున్నారు. లేకపోతే ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చి విడిపోతున్నారు. ఈ లక్షలు వేస్ట్, ఈ చూడటాలు వేస్ట్, తల్లిదండ్రులు పరువు వేస్ట్, అన్నదమ్ములకి విలువ ఉండదు. ఇంకెందుకు మీకు పెళ్ళిళ్ళు? ఇక్కడే పెళ్ళికి భయపడుతుంది యువత. ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న మర్డర్ల మీద తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. ఏ అమ్మాయి వెనక మార్ల ఏ అబ్బాయి బాయ్ ఫ్రెండ్గా ఉన్నాడో, ఏ అబ్బాయి వెనక మార్ల ఏ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్గా ఉందో, వీళ్ళిద్దరూ కలిపి నా కొడుకుని ఎక్కడ చంపేస్తారో, వీళ్ళిద్దరూ కలిపి నా కూతుర్ని ఎక్కడ చంపేస్తారో అని భయపడే స్థాయికి తీసుకొచ్చింది సమాజంలో
ఈ యువత. ఇటువంటి యువతకి తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు? ఇంత భయపడుతున్న తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే పెంపకం తెలీదా? పిల్లల్ని ఎలా పెంచితే రేపటి రోజున మన మాట వింటారు, మనం చేసిన వాళ్ళకి చేసుకుంటారు, మనకి అనుకూలంగా ఉంటారనేది తల్లిదండ్రులకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే ప్రైవసీ ఇస్తున్నారు తల్లిదండ్రులు. ఈ ప్రైవసీయే ఇటువంటి ప్రాణ నష్టానికి దారితీస్తుంది. ఇటువంటి క్రైమ్ అయినటువంటి ఆలోచనలు వాళ్ళ మైండ్లో కలిగేలాగా చేస్తుంది. తల్లిదండ్రులు 100% తప్పు ఉంది. అదే 100% ఇప్పుడు భయం ఉంది. అమ్మాయి పేరెంట్స్కైనా అబ్బాయి పేరెంట్స్కైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి మర్డర్లకే కానీ, ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి సన్నివేశాలకే కానీ భయం కూడా చాలా ఉంది. ఎందుకంటే వాడొకడే కొడుకు, ఇది ఒకటే కూతురు, వీళ్ళిద్దరు పోయి ఇది పోతే నన్ను ఎవరు చూస్తాడు? వీళ్ళు వేస్ట్. తల్లిదండ్రులుగా వీళ్ళు ఫెయిల్. ఫస్ట్ ఈ అమ్మాయి ఎప్పుడైతే కాపురం కాదనుకొని పుట్టింటికి పెట్టే తీసుకొని వస్తుందో ఇక్కడ తల్లిదండ్రులుగా వీళ్ళు ఫెయిల్. ఈ అబ్బాయి ఎప్పుడైతే ఆ అమ్మాయితో కాపురం కాదనుకొని ఆ అమ్మాయిని ఒక చులకనగా చేసి ఒక ఎలిగేషన్స్ పెట్టి ఇద్దరు కొట్లాడుకొని తెట్లాడుకొని ఈ అబ్బాయి ఎప్పుడైతే ఈ అమ్మాయికి పెట్టేబేడ ఇచ్చి ఇంటికి పంపిస్తాడో అప్పుడు ఈ అబ్బాయి తల్లిదండ్రులుగా వీళ్ళు ఫెయిల్డ్. ఇద్దరూ ఫెయిల్డ్ అయిపోతున్నారు. ఈ ఫెయిల్డ్ అయ్యేకాడికి ఇంకా పెళ్ళిళ్ళు ఎందుకయ్యా? మీరు చేసుకొని కొట్టుకొని తిట్టుకొని ఉన్నట్టు వీళ్ళు కూడా ఉండొచ్చుగా. వీళ్ళ దగ్గర ఓపిక లేక పెళ్ళిళ్ళు నిలబడట్లేదు. వీళ్ళలో ఈగోలు ఎక్కువైపోయి మర్డర్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరైనా కానీ ఇది జరుగుతుంది కనుక ఇప్పుడు రాష్ట్ర సీఎంలు ఎటువంటి ఆర్డర్లు వేయాలంటే 30 ఏళ్ల క్రితం ఒకటి వచ్చింది, వరకట్నం అడిగితే లోపలేస్తాం, ఆడపిల్లని తెలిస్తే చంపేస్తే లోపలేస్తాం అని చెప్పేసి ఒక ఇది పెట్టారు. అదేంటది చెప్తాను, స్కానింగ్లో ఆడపిల్లని తెలిసిందనుకో చంపేసేవాళ్ళు, కడుపులో బేబీని కడుపులో చంపేసేవాళ్ళు. అప్పుడు పెట్టారు ఈ కేసులు. ఇప్పుడు అటువంటి చట్టాలు రావాలి. పెళ్ళికి కట్నాలు అడిగినా కేసు, ఆస్తులంతా అబ్బాయి తరపు నుంచి ఆస్తులంతా అసలు అడిగినా, శాలరీలు అడిగినా కేసు. ఇటువంటి చట్టాలు వస్తే యువతకి పెళ్ళి అవుతుంది ఫస్ట్. తర్వాత ఇంటికి నలుగురిని అంటారు. నలుగురిని కనండి అని చెప్పినంత ఈజీ కాదు పెళ్ళిళ్ళు అవ్వడం ఇప్పుడున్న జనరేషన్లో. ఇప్పుడున్న తల్లిదండ్రులు అబ్బాయిల పేరెంట్సే కానీ అమ్మాయిల పేరెంట్స్కే కానీ ఉన్న ఈగోసే కానీ వీళ్ళకున్నటువంటి అహంకారాలకే కానీ హెడ్ వెయిట్లకే కానీ ఇద్దరికీ ఉన్నాయి. ఇద్దరిలో ఎవరు తక్కువ లేరు. అబ్బాయి తరపున ఉన్న వాళ్ళకి అమ్మాయి తరపున ఉన్న వాళ్ళకి అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికీ ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. కానీ ఇట్లా జరుగుతున్నటువంటి ఈ సమాజంలో పిల్లల్ని నలుగురిని కనండి అని చెప్పినంత ఈజీ కాదు గవర్నమెంట్ ఏముంది ఆర్డర్ వేసిద్ది. ఆ ఆర్డర్ని అమలు ఎలా చెయ్యాలో చేస్తే అప్పుడు కంటారు పిల్లల్ని నలుగురిని. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.